నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఉండుదేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు. మా ప్రియమైన షలోమ్ రాజ్య సువార్త ప్రేక్షకులకందరికీ సమాధానం కలుగునుగాక. గత వారంలో మనం పరమతండ్రి యొక్క నామమును, ధర్మశాస్త్రమును, అలాగే యాషోవా మెస్సయ్యే ధర్మశాస్త్రము అనే విషయములను, మర్మములను మనం ధ్యానించుకున్నాం. మరి ఈ దినమున మనము ప్రేమ అనగా ఏమిటో తెలుసుకుందాం. మరిక వాక్యములోనికి వెళదాము. మొదటిగా మత్తయి 22వ అధ్యాయము 35వ వచనం నుండి 40వ వచనం వరకు మనం చూచినట్లయితే, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ తండ్రి అయిన యెహోవాను ప్రేమింపవలనదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే మొదటిది తండ్రిని ప్రేమించాలి అని చెప్పబడింది. రెండవది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలెను అని చెప్పబడింది. నీ పొరుగువాడు ఎవరు? మనలో అటుప్రక్క ఇటుప్రక్క ఉండేవారా పొరుగువారంటే? ఎన్నటికీ కాదు. మనం అందరం భూలోక నివాసులము. మన పరలోకవాసి యాషోవా మెస్సయ్యే. అంటే మన పొరుగున ఉన్నవాడు మెస్సయ్యే అని గ్రహించాలి. మొదటి ఆజ్ఞగా తండ్రిని ప్రేమించాలి అని చెప్పి రెండవ ఆజ్ఞ కూడా దాని వెంటిదే అని చెప్పారు. అనగా తండ్రిని కుమారుని మనం ప్రేమించాలి అని మనతో చెప్పి ఉన్నారు. ఇప్పుడు చూద్దాం, ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తాము? ఆయన గ్రంథములో చెప్పినవన్నీ చేసి ఆయన మాట వినినట్లయితేనే కదా మనం ఆయనను ప్రేమిస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ప్రేమ అంటే ఏమిటి? వాక్యంలో చూద్దాం. యోహాను రాసిన 2వ పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అందులో 6వ వచనంలో చూస్తే, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనున్నదియే ఆ ఆజ్ఞ. మొదటి నుండి వినిన ప్రకారము అన్నారు. ఆ మొదటిది ఎక్కడ ఉంది? ఆ మొదటిది ఆదికాండము 2వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే, కాబట్టి యెహోవా ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాను. యెహోవా తండ్రి వారం రోజులకి పేర్లు పెట్టలేదు. ఒక్క 7వ దినానికి మాత్రమే సబ్బాతు అని పేరు పెట్టినట్లు మనం చూస్తున్నాము. అలాగే మన పితరుడు మూలపురుషుడైన అబ్రహాము కూడా ఆయన ఆజ్ఞలను పాటించినట్లు ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనములో, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొననని చెప్పాను. గత వారంలో మనం కట్టడలను, నియమములను ధ్యానించాము. ఈ విధంగా ఆ యొక్క ఆజ్ఞలను అబ్రహాము గారు గైకొనున్నట్లు మనం చూస్తున్నాము. మొదటి నుండి వినిన ప్రకారము మనం కూడా ఆ ప్రేమలో నడుచుకొనవలనని యోహాను రాసిన 2వ పత్రికలో మనం గమనించాలి. అబ్రహాము గైకొన్న ఆ కట్టడలు, ఆజ్ఞలు ఏమిటో చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూద్దాం. ఇవి యెహోవా తండ్రి వివరించినట్లు మనం చూస్తున్నాం. యెహోవా ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ తండ్రి అని యెహోవాను నేనే దాసుల గృహమైన ఎగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకి రప్పించుతున్నాను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని
లేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగ నీ తండ్రిని యావేను నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని దేహి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ తండ్రి అయిన యావే నామము వ్యర్థముగానుచ్చరింపకూడదు. నీ తండ్రి అయిన యావే నామము వ్యర్థముగానుచ్చరింపకూడదు. యావే తన నామమును వ్యర్థముగానుచ్చరించు వానిని యావే తన నామమును వ్యర్థముగానుచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు, నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ తండ్రి అయిన యావేకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. 6 దినములలో యావే ఆకాశము భూమి సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యావే విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ తండ్రి అయిన యావే నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుషు నొందునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.
ఇవియే మోషే ద్వారా మనకిచ్చిన 10 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. ఇవన్నీ కూడా పరమతండ్రే స్వయంగా వివరించినట్లు చూస్తున్నాము. ఇవన్నీ మనం చేస్తేనే ఆయనను మనం ప్రేమించుతున్నట్లు లెక్క. విశ్రాంతి దినము 7వ దినము అని చెప్పారు, అంతేకాని ఆదివారం అని ఎక్కడా కూడా చెప్పలేదు. ఆది అనగా మొదటిది అని మనందరికీ తెలుసును. ఆదివారమున విశ్రాంతి దినము అనేది మనుష్యులు చేసుకున్న ఏర్పాటుగా గ్రహించాలి. మన తండ్రి 7వ దినమును విశ్రాంతి దినముగా చెప్తున్నారు, గ్రహించగలరు. అలాగే తర్వాత 10 ఆజ్ఞలలో ఒక్కొక్క ఆజ్ఞను గురించి కూడా మనం ధ్యానించుకుందాము. అందరికీ యెహోవా మెస్సీయ నామములో వందనములు. షలోమ్.